ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయన్ను ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాదకారకుడుగా నుండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. ఏలైనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నీ హస్తము నీ శత్రువులనందరినీ చిక్కించుకొనును. నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు. తన కోపము వలన యెహోవా వారిని నిర్మూలం చేయును. అగ్ని వారిని దహించును. భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనం చేసేదువు. నరులలో నుండకుండా వారి సంతానమును నశింపజేసేదువు. వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి, దురుపాయము పన్నిరి, కానీ దాన్ని కొనసాగింపలేకపోయిరి. నీవు వారిని వెనుకకు త్రిప్పివేసెదవు. నీవు వింటినారులను బిగించి వారిని ముఖం మీద కొట్టుదువు. యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము. మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించెదము. ఆమేన్. నిజమే కదా, దేవుడు అడిగినటువంటి ఈవులనన్నింటినీ కూడా మనకు దయచేసేవారుగా ఉంటున్నారు. రాజులు వారికి దేవుడిచ్చినటువంటి బలాన్ని బట్టి సంతోషిస్తున్నారు. వారికి ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి వారు సంతోషిస్తున్నారు. వారికి కలిగినటువంటి రక్షణను బట్టి కూడా ఎంతో హర్షించుచున్నారు. ఎంత గొప్ప దేవుడండి! దీనులకు, అన్యులకు, పాపులకు అందరికీ సరిసమానముగా ఆయన ఎండను కురిపిస్తున్నాడు, వానను కురిపిస్తున్నాడు, చలిని కురిపిస్తున్నాడు. అందరికీ సరిసమానముగా ఆయన తన ఈవులనిస్తున్నాడు. దుర్మార్గులను, మంచివారికి కూడా పరిపాలించేటటువంటి అధికారాన్ని కూడా ఆయన సరిసమానంగా ఇస్తున్నాడు. శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములతో మనల్ని నింపుతున్నాడు. ఇవన్నీ కూడా యెహోవా యందు నమ్మిక ఉంచు వారికి ఆయన ఏ మేలు కూడా కొదువు చేయకుండా మానరు. ఆయన యొక్క కృప మనకు నిలుస్తుంది. ఆయన యొక్క హస్తము మన యొక్క శత్రువులను మనల్ని ముట్టకుండా కాపాడుతుంది. ఈ యొక్క గానము, ఈ యొక్క 21వ అధ్యాయము ఆయన యొక్క బలమును బట్టి ఆయనను హెచ్చించేటటువంటి ఒక గాయముగా, ఒక గీతంగా ఈ యొక్క 21వ అధ్యాయం ఉంది. కాబట్టి మనము కూడా ఆయన యొక్క నామమును బట్టి, ఆయన యొక్క బలమును బట్టి, ఆయన యొక్క పరాక్రమమును బట్టి మనం ఆయనను కీర్తించి గానం చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.